చాలా మందికి ఏంటంటే కోడింగ్ అనేది ఒకటి ఫియర్ ఉంటుంది. రైట్. సో, రైట్. ప్రోగ్రామింగ్ చేయాలా? చాలా హెక్టిక్ అవుతుంది అనుకుంటారు. సో, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే డేటా అనాలిసిస్ అయినా, డేటా సైన్స్ అయినా కూడా కోడింగ్ అనేది హెవీగా ఉండదు. ఓకే. అండ్ చాలా మందికున్న మిస్‌ఇంటర్‌ప్రిటేషన్ ఏంటి అంటే లైక్ డీఏ అంటే కోడింగ్ ఉండదేమో! హ్మ్. డేటా సైన్స్ అంటే కాస్త ఎక్కువ కోడింగ్ ఉంటుందేమో! ఓకే. సో, మేబీ కష్టమవుతుందేమో! ఎందుకు కంపేర్ చేస్తారంటే డేటా అనాలిసిస్ అనేది 3 మంత్స్ కోర్స్. హ్మ్. 3-3 ½ మంత్స్ అవుతుంది. అదే డేటా సైన్స్ అనుకోండి మీకు 6-6 ½ మంత్స్ అవుతుంది. ఓకే. సో, డబుల్ ద డ్యూరేషన్ ఉండడం వల్ల కాంప్లెక్స్ అని అనుకుంటారు. హ్మ్. బట్ యాక్చువల్‌గా అలా కాదు. సో, అండ్ ఇప్పుడున్న ట్రెండ్‌కి నౌ ఇస్ ఎ ట్రెండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే. మీరు ఏఐ టూల్స్‌తో వర్క్ చేయాలి అంటే కంప్లీట్‌గా డేటా సైన్స్ వరకు మీకు తెలిసుండాల్సిందే. వై? బికాస్ ఈవెన్ మీరు డీఏ కోర్స్ తీసుకున్నా కూడా హ్మ్. సో, డీఏ టూల్స్ అన్నీ కూడా దే ఆర్ ఇంటిగ్రేటెడ్ విత్ ఏఐ. అంటే మీరు ఏఐ తెలియకుండా ఈవెన్ మీరు ప్రాపర్‌గా డేటా అనాలిసిస్ కూడా చేయలేరు. ఓకే. సో, కమింగ్ డేస్ ఆర్ లైక్ దట్. సో, ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకుంటే గనుక ఖచ్చితంగా డేటా సైన్స్ వరకు తీసుకోవడం బెటర్. ఓకే. అండ్ ఏఐతో కాంపాటబుల్ అవ్వడం అనేది చాలా బెటర్. ఓకే. సో, ఇప్పుడు రీసెంట్‌గా పాస్డ్ ఔట్ అయ్యే స్టూడెంట్స్‌కి, ఫ్రెషర్స్‌కి వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ కన్నా అంటే ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ తక్కువ కాబట్టి అసలు అలాంటి ఎక్స్‌పోజర్ ఉండదు కాబట్టి వాళ్ళు రాగానే ఫస్ట్ ఏది ప్రిఫర్ చేయొచ్చంటారు మీ దాని ప్రకారం? సో, ఇట్స్ నాట్ అబౌట్ ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ వాట్ దే హావ్ ఇన్ ప్రయర్. ఇట్స్ ఆల్ అబౌట్ మీరు కోర్స్ తీసుకున్న తర్వాత హౌ యూ ఆర్ జస్టిఫైయింగ్ యువర్ స్కిల్ సెట్. రైట్. నో డౌట్ మీరు 6 మంత్స్ మాతో ట్రావెల్ అయిన తర్వాత ఎవ్రీవన్ ఆర్ కాన్ఫిడెంట్ దట్ యూ నో స్కిల్స్. హ్మ్. బట్ ఆ స్కిల్ సెట్ మీకుందని మీ ఇంటర్వ్యూయర్ నమ్మాలి. కరెక్ట్. అప్పుడే మీకు జాబ్ వస్తుంది. హ్మ్. అది నమ్మాలి అంటే ఎలా? ప్రాజెక్ట్స్ చేయాలి. ఓకే. సో, అందుకనే ఇక్కడ 2 అవర్ సెషన్స్, 4 అవర్ మెంటరింగ్. యూ కెన్ డూ ప్లెంటీ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఓకే. స్టార్టింగ్ ఫ్రమ్ పైథాన్ పైన ప్రాజెక్ట్స్, తర్వాత ఈడీఏ, మళ్ళీ ఎస్‌క్యూఎల్, పవర్ బిఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జెన్ఏఐ. ఓకే. సో, ఎవ్రీ మాడ్యూల్‌కి ఆన్ అండ్ యావరేజ్ ప్రతి స్టూడెంట్ మినిమమ్ 2 ప్రాజెక్ట్స్ చేస్తారు. ఓకే. రఫ్‌గా 8 మాడ్యూల్స్, 8 ఇంటూ 2 16 ప్రాజెక్ట్స్ ప్రతి స్టూడెంట్ రెజ్యూమ్‌లో ఉంటాయి. ఓకే. సో, అలా ఉంటుంది. రైట్. సో, బయట ఇన్‌స్టిట్యూట్ చూస్తే మాక్సిమం టైమ్ ట్యూటరింగ్ ఉంటది. క్లాస్ చెప్పేసి వాళ్ళెళ్ళిపోతారు. వీళ్ళే సిస్టమ్స్‌లో వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. ప్రాక్టికల్ సెషన్ అంటే అది నార్మల్లీ బయట నడిచేది. బట్ ఇక్కడ మీరు మెంటరింగ్ సెషన్స్‌కి 4 అవర్స్ టైమ్ స్పెండ్ చేస్తున్నారు కదా! అది అంటే ప్రతిరోజు అంత పాసిబుల్ అవుతుందా ఇంతమంది స్టూడెంట్స్‌తో మాట్లాడడము, చేయడము? అందరికీ ఒకేసారి డౌట్స్ రావు. హ్మ్. సో, కాబట్టి ఏంటంటే డిపెండింగ్ అపాన్ దేర్ కన్వీనియన్స్. ఓకే. అండ్ సెకండ్ థింగ్ సో, వాళ్ళకొచ్చినప్పుడు అల్టిమేట్‌గా సమ్‌వన్ షుడ్ బి ఆన్సరబుల్. ఎవరో ఒకరు ఆ డౌట్ క్లారిఫై చేసే వాళ్ళు ఉండాలి. కరెక్ట్.